హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వావ్ ఉమెన్. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? ఈరోజైతే మనం సింపుల్గా అండ్ టేస్టీగా సాంబార్ రెసిపీ చేసుకుందామండి. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం పదండి. తాజా మునగకాయలతో ఈరోజైతే మంచి సాంబార్ చేసుకుందాము. ముందుగా పప్పు పెట్టానండి. 1 గ్లాస్ పప్పు, ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని, కొంచెం నూనె, పసుపు వేసుకొని ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించానండి. తర్వాత పోపుకి తగినంత ఆయిల్ వేసుకొని ఒక 4-5 మిరియాలు, ఆవాలు, జీరా, మెంతులు ఖచ్చితంగా వేయాలండి. తర్వాత 2 ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, తర్వాత ఉల్లిపాయలు, కొంచెం అల్లము. ఉల్లిపాయలు కొంచెం గుండ్రంగా కోసుకున్నానండి. ఇలా గుండ్రంగా కోస్తే బాగుంటుంది, చాలా టేస్ట్ వస్తుంది. ఇంకా ఉల్లిపాయలు బాగా వేగనవసరం లేదండి, కాస్త వేగితే సరిపోతుంది. పసుపు వేసుకొని ఇందులో మునక్కాయలు ఫ్రెష్గా ఉన్నాయండి, తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చిన చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. తర్వాత ఒక్కటే టమాటా వేసాను, మొత్తం మునగకాయల ఫ్లేవర్ ఏవి రావాలని. ఇంకా వేరే వెజిటేబుల్స్ అయితే వేయట్లేదు. ఈ కాస్త వేగనివ్వాలి. కొంచెం వేగిన తర్వాత 1 టీ స్పూన్ కారము, 1.5 టీ స్పూన్ ఉప్పు వేసుకొని, కాస్త ఉప్పు కారం కూడా కొంచెం వేగాలి, పచ్చిగా ఉంటుంది. కాస్త వేగిన తర్వాత ఇప్పుడు ఇంకా ఉడికించిన పప్పును వేసుకోవాలండి. ఈ పప్పు ముద్దపప్పు చాలా బాగుంటుందండి. ఇందులో ఈ వెజిటేబుల్స్ని పక్కకని కొంచెం పప్పు తీసుకొని ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం ముద్దపప్పు చేసుకుంటాం కానీ అది వేరే టేస్ట్ ఉంటుంది. ఇందులో పప్పు కూడా డిఫరెంట్ మంచి టేస్ట్ వస్తుంది. అందుకని కాస్త పక్కకు తీసి పెట్టుకున్నాను. తర్వాత ఇంకా బాణల్లో మనకి పులుసు వేరాదు కదా అని వేరొక దాంట్లో మార్చుకున్నా. ఇప్పుడు తగినంత పులుసు, ఒక పిడికడంత చింతపండు తీసుకొని, చింతపండు రసం అయితే వేసాను, తగినంత వాటర్ వేసుకొని, ఇంకా మనకి పల్చగా కావాలనుకుంటే పల్చగా, చిక్కగా కావాలనుకుంటే చిక్కగా, దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. తర్వాత కాస్త ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, కొంచెం మెంతి పొడి. ఇంకా మెయిన్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇది పాతకాలం నుండి వచ్చేదే, ఇంకా జీరా, 1 టీ స్పూన్ జీరా, ఎల్లిపాయలండి. దీన్ని మంచిగా దంచి వేసుకోవాలి ఈ ముద్దను. ఈ ముద్ద ద్వారా మంచి టేస్ట్ వస్తుంది. మన పప్పుచారు, సాంబార్ చాలా బాగుంటుంది. తర్వాత కాస్త బెల్లము మంచిగా పులుపును బ్యాలెన్స్ చేస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా సిమ్లో పెట్టి ఒక 15-20 మినిట్స్ మరగబెట్టాలండి. ఇంకా పక్కకు చూడండి, ఆలు ఫ్రై అయింది. దీని అయితే షూట్ చేయలేదు కానీ మంచి కాంబినేషన్ కదా. అంతే అండి, 15-20 మినిట్స్ మరిగితే టేస్టీ సాంబార్ అయితే రెడీ. ఇంకా టిఫిన్స్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంకా నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి. రకరకాలుగా చేస్తారు కదా సాంబారు, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పటిదాకా ఓపికగా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.